తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి 12వ తారీఖున బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాలలో రెండు బిల్లులు పాస్ కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక అంశం, క్యాస్ట్ సెన్సస్కి సంబంధించినటువంటి ఒక అంశం. సో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి బిల్లులు పాస్ కాబోతున్నాయి. సో దానికి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ గారు సరే చాలా రోజుల నుంచి దాదాపు 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ వర్గీకరణ ధ్యేయంగా తన అడుగులు వేస్తూ పోతూ ఆ గమ్యంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు కూడా తెరలేపినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. సో ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే పెన్షన్ల అనే అంశం కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ అనే అంశం కావచ్చు, ఇవన్నీ కూడా రావడానికి కారణం మందకృష్ణ మాదిగ. సో ఈ వ్యక్తి గురించి మనము కొంచెం చెప్పుకున్నాము. సో మొత్తానికి ఈ వ్యక్తికి సంబంధించినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం ఫలించడానికి మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే మొదటిదిగా కాబోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. మరి దేశవ్యాప్తంగా ఈ ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశాలు ఉంటాయా? ఆయా రాష్ట్రాలకే మరి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, మరి గైడ్లైన్స్ ఇచ్చిందో మనకైతే క్లియర్గా తెలుసు. సో రాష్ట్రంలో ఈ బిల్లు ప్రవేశపెట్టాలంటే మరి ఏమేమి జరుగుతూ ఉంది, ఎట్లా మరి దాన్ని ప్రమోట్ చేస్తారు అని అన్నదైతే మనం చూడాల్సినటువంటి అంశం. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. అండ్ అదేవిధంగా బీసీలు రాజ్యాధికారం వైపు చూస్తున్నారు. కాకపోతే ఎన్నో ఏండ్ల నుంచి బీసీలను అణగదొక్కే ప్రయత్నం అగ్రవర్ణాలు చేస్తున్నాయి అన్నది వాదన. సో అవన్నీ అధిగమించడం కోసం ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా మేమెంతో మాకంతా అన్న నినాదంతో బీసీలందరూ ఏకమై సరే వివిధ రకాలుగా వివిధమైనటువంటి వ్యక్తులు వారి పోరాట ప్రతిమను అయితే చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించే ఇవాళ కులగణన జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరే ఆ కులగణనలో కూడా కొన్ని అవకతవకలు జరిగినప్పటికీ దాన్ని మళ్ళీ పునరావృతం చేస్తూ ఖచ్చితంగా మళ్ళీ నిర్దిష్టమైనటువంటి వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి మళ్ళా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి నిజంగా హర్షించదగినటువంటి అంశం. సో ఎనీహౌ మొత్తానికి కులగణన అయితే పూర్తయిందన్నట్టయితే మనకు క్లియర్గా తేడా తెల్లమైపోయింది. సో దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా పెట్టబోతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రెండు అంశాలలో మాట్లాడుకుంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే ఓన్లీ ఉద్యోగాదుల్లోనే అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందా, రాజకీయంగా కూడా అవకాశం కల్పించేది ఉంటుందా? ఎందుకు ఈ అంశం అడుగుతా ఉన్నానంటే దాదాపు 19 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 19. ఈ 19 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో మరి మాలలు పోటీ చేస్తూ ఉన్నారు, మాదిగలు పోటీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ అయితే చాలు పోటీ చేయవచ్చు అన్న కాన్స్టిట్యున్సీల నుంచి మాలలు మాదిగలు పోటీ చేస్తూ ఉన్నారు. మొన్న సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మొత్తంలో మాలలకే పెద్దపీట వేసింది, ఇక్కడ మాదిగలు తక్కువ అయిపోయారు. సో మరి ఇట్లా ఈ రకంగా కూడా మీరు తీసుకున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ వర్గీకరణ ఏదైతే ఉందో మరి అప్లికేబుల్ అవుతుందా అని అన్నది ఒక అంశం. సో దీనికి సంబంధించి కూడా ఒకసారి చట్టసభలో చర్చిస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది చెప్పారు. కాబట్టి ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా.